ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాకు సంఘీభావంగా ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ నాయకుడు ధర్మేందర్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రతిపక్షాల గొంతును అణచివేస్తే ప్రయత్నాలను నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గణేష్ ప్రజల సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని, రాహుల్ గాంధీకి పూర్తి మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా వ్యవహరించాలని ఆయన కోరారు. ధర్నా అనంతరం ధర్మేందర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు తమ నిరసనను కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్లే కార్డ్ తీసండి. గౌడ్ సాబ్ కొంచెం మీకు ఇబ్బంది అయితే ఇబ్బంది అయితే మీకు ఏమైంది? ఓకే, సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున్ ఖార్గే గారిని, కాంగ్రెస్ నాయకులని ఎవరైతే విద్యార్థుల హక్కుల గురించి పోరాటం చేస్తుంటే వారిని అరెస్టు చేసినందుకు నిరసనగా కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పికెట్ నుంచి మన కార్ఖానా వారికి అంబేద్కర్ స్టాచ్యూ వారికి ఒక నిరసన ర్యాలీ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగ విలువలని కాపాడాలని ఒక ఆలోచనతో ఒక పక్కకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కష్టపడుతుంటే, ఇంకొక పక్కకు ఎన్నో సంవత్సరాలు 9వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి విద్యార్థులు నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా గత 12 సంవత్సరాల 152 పేపర్ లీకులు చేశారు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పిల్లలు కూడా విద్యార్థులు గత 25 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తుండ్రు. వారి గురించి పట్టించుకుంటూ లేరు, ఏమాత్రం వాళ్ళతో మాట్లాడతలేరు. ఒక పక్కకు సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష చేస్తే వారిని కూడా అక్రమంగా అక్కడి నుంచి నిరాహార దీక్ష లేపేయడం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి శాంతియుతంగా వాళ్ళ ఇంటిని ముట్టడిస్తుంటే అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన నిరసనకి ర్యాలీ. విద్యార్థులు ఎంతో కష్టపడి, విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళు చదువుకోవడానికి అలా ప్రైవేట్లో వాళ్ళ ట్యూషన్లు ఇప్పించడం, కన్సల్టెన్సీలు ఇప్పించడం, ఎన్నో పైసలు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా అనునిత్యం ఒక 3-4 సంవత్సరాలు ఎంతో కష్టపడి చదువుకుంటే వీరు పైసలకు పేపర్ లీక్ చేయడం, పైసలకు పేపర్లు అమ్ముకోవడం, కాగితాలు అనుకొని అమ్మేసేది ఏంటంటే విద్యార్థుల జీవితాలని అమ్మేసి వారిని మీద అత్యాచారం లాగానే వ్యవహారం ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఎన్టీఏ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తుందో అది సక్రమంగా జరగాలి, పారదర్శకంగా ఉండాలి. వారిని అందులో కూడా ప్రక్షాళన జరగాలి. ఎవరైతే 22 లక్షల మంది